తిరుమల కిటకిట వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి భక్తుల రద్దీ గురువారం భారీగా పెరిగింది. వరుస సెలవులతో తిరుమలలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భక్తులు కనిపించారు. సర్వదర్శన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీళ్ళకి 16 గంటల్లో 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కర్ణాటకలో ఘోర ప్రమాదం. ట్రావెల్స్ బస్సుని ఢీకొన్న లారీ. అర్ధరాత్రి వేళ మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు. బస్సులో 5గురితో పాటు లారీ డ్రైవర్ సజీవదానం. 28 మంది గాయాలు, 3 పరిస్థితి విషమం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పీపీపీ ప్రాజెక్టులకి 40% వరకు కేంద్రం ఆర్థిక సాయం. అది వైద్య కళాశాలలకు వర్తిస్తుంది. పెద్ద ఎత్తున పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ. వైద్య కళాశాలలో ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాలు చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం మూలధన వ్యయంలో 30 నుంచి 40%, నిర్వహణ వ్యయంలో 25% వరకు గ్రాంట్కి అందిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాలలు నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి ఆధునీకరణ సహా ఆరోగ్య రంగ మౌలిక వస్తువుల అభివృద్ధికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 2000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించినట్టు ఆయన తెలిపారు. ఈ రంగంలో పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రాధాన్యాన్ని, కేంద్రం అమలు చేస్తున్న పథకాన్ని వివరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన ఇటీవల లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు వైద్య ఆరోగ్య శాఖ గురువారం మీడియాకు విడుదల చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో వైద్య ఆరోగ్య రంగంలో పీపీపీని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం 2 కేంద్ర పథకాలు ఉన్నాయని నడ్డా తెలిపారు. ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువుల అభివృద్ధికి సబ్ స్కీమ్ 1 కింద మూలధన వ్యయంలో 80% గ్రాంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 40%, మొదటి 5 ఏళ్లు నిర్వహణ వ్యయంలో 50%, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% గ్రాంట్గా అందజేస్తున్నట్టు నడ్డా పేర్కొన్నారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ నిమిత్తం ఒక్కో ప్రాజెక్టుకి 5 కోట్ల వరకు అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ప్రత్యేకంగా పీపీపీ సెల్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి సెల్ ఏర్పాటు చేయాలని, పీపీపీ ప్రాజెక్టుల రూపకల్పన అమలు పర్యవేక్షణకు అది నోడల్ పాయింట్గా వ్యవహరించాలని ఆయన తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లేదు. అది ఇక్కడ అసలు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి.